హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్. మీకోసం జాబిలమ్మ నీకు అంత కోపమా మూవీ రివ్యూ తీసుకొచ్చాను గైస్. ముందు టైటిల్ వినగానే నాకు మ్యాథ్స్ స్క్వేర్ అయితే గుర్తుకొచ్చింది. దాంట్లో ఒక సీన్ ఉంటుంది, ఆ సాంగ్ ప్లే అవుతుంటుంది, బాబుని ఎత్తి పడేస్తూ ఉంటాడు మన సైకో ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్. ఆ సీన్ అయితే గుర్తుకొచ్చింది. అది పక్కన పెడితే మూవీలోకి వెళ్తే గైస్, మూవీ మాత్రం సూపర్ గైస్, క్రేజీ. నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చింది మూవీ. కొత్త వాళ్ళే కానీ మూవీ మాత్రం సూపర్ అనిపించింది, మామూలుగా అనిపించలేదు. నాకైతే చాలా మంచి మూవీ చూసానని ఫీల్ అయితే వచ్చింది. క్రేజీ ఎంజాయ్ చేశాను. మూవీ అయితే బాగుంది గైస్. స్టోరీలోకి వెళ్తే హీరోకి బ్రేకప్ అయితే ఉంటుంది గైస్, ఒక లవ్ బ్రేకప్ అయితే ఉంటుంది. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇంకా పెళ్లి చేసుకో ఇంకెన్ని రోజులు అని అయితే చెప్తారు. అయితే పెళ్లి చూపులకి అయితే వెళ్తాడు హీరో. అక్కడ పెళ్లి కూతురు తన చిన్నప్పుడు స్కూల్ ఫ్రెండ్ అయితే ఉంటుంది. అలా ఇద్దరు కొన్ని రోజులు ట్రావెల్ అవుతారు, తర్వాత మ్యారేజ్ చేసుకుంటాం అయితే చెప్తారు. అలా కొన్ని రోజులు ట్రావెల్ చేస్తారు గైస్. ట్రావెల్ చేశాక తనకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని తను చెప్తుంది, నాకు ఒక పాస్ట్ ఉందని హీరో కూడా చెప్తాడు. ఇలా నడుస్తూ ఉంటుంది స్టోరీ. తర్వాత హీరో తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, ఎవరైతే హీరోకి బ్రేకప్ అయిందో ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఇన్విటేషన్ అయితే చూస్తాడు. చూసి మళ్ళీ ఒకసారి గుర్తు తెచ్చుకుంటే డిప్రెషన్కి వెళ్తాడు. అయితే హీరోయిన్ అడుగుతుంది, ఇప్పుడు నీ స్టోరీ నాకు చెప్పాలి, దేనివల్ల మీ బ్రేకప్ అయిందని హీరోయిన్ అయితే అడుగుతుంది. అయితే హీరో తన లవ్ స్టోరీ అయితే తనకు చెప్తాడు గైస్. మళ్ళీ దేనివల్ల బ్రేకప్ అయింది అనేది మనకి ఆ స్టోరీలో అయితే చూపిస్తారు. దాని తర్వాత ఎవరైతే హీరో పెళ్లి చేసుకోబోతున్నాడో హీరోయిన్, తనైతే చెప్తుంది, నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ మ్యారేజ్కి నువ్వు వెళ్ళి తన్ని కలు, నీ మైండ్ మొత్తం మార్చుకొని మళ్ళీ నువ్వు నా దగ్గర రా, మనం మ్యారేజ్ అయితే చేసుకుందాం. దేనివల్ల మీ బ్రేకప్ అయిందో అది నిజం తనకు అంటే హీరోయిన్ తెలీదు. హీరో బ్రేకప్ అయితే చెప్తాడు, దేనివల్ల ఆ నిజం కూడా తనకు చెప్పి రా, అన్ని మైండ్లో నుంచి తీసేసి ఫ్రెష్గా వచ్చాక మన ఇద్దరం మ్యారేజ్ చేసుకుందాం. అప్పటికి నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ నిన్ను ఓకే అని చెప్తే ఓకే, లేదంటే అప్పుడు రా మనం మ్యారేజ్ చేసుకుందాం అయితే చెప్తుంది గైస్. అలా హీరో అయితే తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఎవరితో బ్రేకప్ అయితే తన మ్యారేజ్కి అయితే వెళ్తాడు గైస్. మరి వెళ్ళాక ఏం జరిగింది, మళ్ళీ దేనివల్ల తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ తోటి హీరో బ్రేకప్ చేయాల్సి వచ్చింది, మరి తన చేసుకోబోయే అమ్మాయి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ దగ్గర వెళ్ళి తన మ్యారేజ్కి వెళ్ళి కలిసిరా అని చెప్పింది కదా. మరి వెళ్ళాక ఆ మ్యారేజ్లో హీరో తెలుసుకున్నది ఏంటి, మరి క్లైమాక్స్లో మరి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ని మ్యారేజ్ చేసుకున్నాడా, లేదా తన స్కూల్ మేట్ ఎవరైతే పెళ్లి చూపులు అయిందో ఆ అమ్మాయిని చేసుకున్నాడా, ఇది మీరు మూవీలో చూస్తారు గైస్. మూవీ మాత్రం క్రేజీ అనిపించింది. మూవీ చాలా బాగుంది గైస్, నాకైతే పిచ్చగా నచ్చింది. అందరు పర్ఫార్మెన్స్లు బాగున్నాయి. శరత్ కుమార్ గారు కూడా ఉన్నారు, చాలా బాగా చేశారు. ఎమోషనల్ కూడా బాగా పండింది శరత్ కుమార్ గారిది. మూవీ అయితే నాకు ఎక్కడ బోర్ ఫీల్ చేయలేదు గైస్. మంచి మూవీ, ఒక పెళ్లి చూపులు, ఒక ప్రేమలు, ఆ ఫీల్ అయితే నాకు వచ్చింది గైస్. చాలా అంటే చాలా బాగుంది, ఫ్రెష్ ఫీల్ అయితే వచ్చింది. ఫ్రెష్గా ఉంది మూవీ మాత్రం, ఎక్కడ బోరింగ్గా లేదు. అందరు పర్ఫార్మెన్స్లో చాలా బాగున్నాయి. హీరో ఫ్రెండ్గా ఒక అతను చేశాడు, అతని పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. ఇద్దరు కూడా హీరోయిన్స్ చాలా బాగా చేశారు. ప్లస్ హీరో ఒక ఇన్స్టాలో పోస్ట్ చూశాను గైస్, ఒకళ్ళు పెట్టారు, సినిమా చాలా బాగుంది కానీ యాక్టింగ్ కూడా చేసి ఉంటే హీరో ఇంకా బాగుండేది. చాలా బాగా చేస్తారు గైస్, నిజం చెప్తున్నది. పోస్ట్ అయితే ఇలా చూశాను కానీ అది దానికైతే ఒప్పుకోను గైస్, ఎందుకంటే హీరో చాలా న్యాచురల్గా చాలా బాగా చేస్తాడు. ఒక మామూలు అబ్బాయి లాగా చాలా బాగా చేస్తారు గైస్. జెన్యున్గా చెప్తున్నాను, హీరో చాలా బాగా చేస్తాడు. మూవీ ఎక్కడ బోర్ ఫీల్ చేయదు గైస్, డెఫినెట్లీ వాచ్ చేయండి, మీరు కూడా అదే ఫీల్ అవుతారు. మూవీ మాత్రం సూపర్గా ఉంది, చాలా అంటే చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చింది మూవీ. ఈ మూవీకి నేచర్ రేటింగ్ గైస్ 5కి 3.5. మూవీ మాత్రం బాగుంది గైస్. జాబిలమ్మ నీకు అంత కోపమా ఈ మూవీ రివ్యూ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ గైస్. థ్యాంక్ యూ.